హాయ్ వణక్కం ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. దాహం తీర్చేది జలం, సమస్యలు తీర్చేది బలం. కాబట్టి దాహం లేకపోతే జలం కంటపడదు, సమస్యలు లేని వాడికి బలం బయటపడదు. మరి అటువంటి సమస్యల్ని చాలా సామరస్యంగా సింపుల్ గా సాల్వ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 5 పిడుగులు. మరి వాళ్ళల్లో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరు? ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేదెవరో, అక్షరాల ఆ ₹1,00,000 వలచేదెవరో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నాడు శ్రీరామరెడ్డి వాళ్ళ మదర్ పవన్ గారితో. పవన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శ్రీరామ్. హాయ్ సార్. పవన పుత్రుడు హనుమాన్ అని విన్నామండి, పవన పుత్రుడు శ్రీరామ్ కూడా అనమాట. ఎస్ శ్రీరామ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th సార్. 8th క్లాస్. ఏ స్కూల్? నారాయణ ఒలింపియాడ్ స్కూల్ సార్. నారాయణ ఒలింపియాడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. శ్రీరామ్ ఇంట్లో ఇలాగే బబ్లీగా ఉంటుంటాడా? బాగా అల్లరి చేస్తారు సార్. బాగా అల్లరి చేస్తాడు. టెన్నిస్ ప్లేయర్ సార్. టెన్నిస్ ప్లేయర్. వావ్. టెన్నిస్ లో మరి నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు నాన్న? జోకోవిచ్ సార్. జోకోవిచ్. వావ్. బాగా రెగ్యులర్ చూస్తుంటావా? yes sir. ఆడుతూ కూడా ఉంటావు? yes sir. ఎడ్యుకేషనల్ గా? I want to become an engineer sir. వెరీ నైస్ అమ్మా. ఆల్ ద బెస్ట్ యూ శ్రీరామ్. Thank you sir. అమ్మా మీరు కూడా శ్రీరామ్ కి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్ కి వచ్చేసేయండి. మన రెండో పార్టిసిపెంట్ విజయవాడ నుంచి మనోజ్ కుమార్ వాళ్ళ మదర్ కరుణశ్రీ గారితో. కరుణశ్రీ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ మనోజ్ కుమార్. హలో సార్. ఎస్ మనోజ్ కుమార్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th standard. 9th స్టాండర్డ్. ఏ స్కూల్? నవోదయ హై స్కూల్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో మనోజ్ కుమార్ ఇంట్లో ఎలా ఉంటాడండి? ఇంటెలిజెంట్, ఫాస్ట్. వెరీ గుడ్. మనోజ్ మరి నువ్వేం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. ప్లేయింగ్ క్రికెట్. I like cricket. యు లైక్ క్రికెట్. సో క్రికెట్ లో నీకు బాగా ఇష్టమైన ఆటగాడు ఎవరు? శిఖర్ ధావన్. వెరీ గుడ్. అండ్ మరి పెద్దయ్యాక ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. చూడ్డానికి కూడా సాఫ్ట్ గానే ఉన్నావుగా కొంచెం. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న మరి నీకు. ఒంగోలు నుంచి మన మూడో పార్టిసిపెంట్ హేమశ్రీ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో హేమశ్రీ. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. ఫైన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. ఏ స్కూల్ అమ్మా? గౌతమ్ మోడల్ స్కూల్. గౌతమ్ మోడల్ స్కూల్. మీరేం చేస్తుంటారండి? టీచర్ నండి. టీచర్. అవును. వెరీ నైస్. ఏ క్లాసెస్ కి చెప్తుంటారు? ప్రైమరీ క్లాసెస్. సో హేమశ్రీ ఏం చేస్తుంటావు నువ్వు ఖాళీ టైంలో? బుక్స్ చదువుతాను. బుక్స్ చదువుతుంటావు. మ్యూజిక్ ప్రాక్టీస్. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తావు. సంగీతం నేర్చుకుంటున్నావా? క్లాసికలా? అరే వా. ఎవరి దగ్గర? రాధిక మేడం. అమ్మా హేమ ఇలాగే ఉంటుంది ఇంట్లో కూడా, సాఫ్ట్ గా కుదురుగా? అవును సార్. వెరీ నైస్ అమ్మా. సో మీ బెస్ట్ విషెస్ హేమకి చెప్పేసి ఇక్కడికి వచ్చేసేయండి. కడప నుంచి మన 4వ పార్టిసిపెంట్ నిఖిత వాళ్ళ మదర్ సునీత గారితో. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో నిఖిత. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th class. 9th క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో నిఖిత ఇంట్లో కూడా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటుందా? ఆడుతూ పాడుతూ? ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. నిఖిత, వాట్ ఆర్ యువర్ హాబీస్? Playing games and watching cartoons. ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ కార్టూన్స్. ఎలాంటి గేమ్స్ ఇష్టపడతావు? Cricket, chess. క్రికెట్ ఇష్టపడుతున్నావు. ఆడపిల్లలు ఇవాళ రేపు క్రికెట్ బాగా ఇష్టపడుతున్నారు అనమాట. గుడ్. సో క్రికెట్ లో నీకు ఇష్టమైన క్రికెట్ ఎవరు? MS Dhoni and Suresh Raina. సో మరి పెద్దగా ఏమవుతావు అమ్మా నువ్వు? Doctor. నీ వెరైటీగా ఉన్న నీ కోరికలని. ఏమో బాగా చదువుతుందా నిఖిత? ఫస్ట్ ర్యాంక్ సార్. వెరీ నైస్ నిఖిత. సో నీకు ఆల్ ది వెరీ బెస్ట్. వెరీ స్వీట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 5వ పార్టిసిపెంట్ మళ్ళీ హైదరాబాద్ నుంచి సాయి సంపత్ వాళ్ళ మదర్ ప్రసన్న గారితో.
ప్రసన్న గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ సాయి సంపత్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. ఏ స్కూల్ అన్న? టీవీఆర్ మోడల్ హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో సాయి సంపత్ ఎలా చదువుతుంటాడు? బాగా చదువుతారు సార్. నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? బయాలజీ. బయాలజీ. సో పెద్దగా ఏమవుతావు నువ్వు అయితే? డాక్టర్. వెరీ గుడ్. మరి హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. క్రికెట్ ఇప్పుడు ఆటలో తిరుగుతుంటాడమ్మా బయట. బాగా సార్. సో మరి సాయి సంపత్ ఇవాళ ఛాంపియన్ అయిపోతావు నువ్వు. ఎస్ సార్. గుడ్ లక్ అమ్మా. మీరు కూడా సాయి సంపత్కి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా All the పేరెంట్స్ పెవిలియన్ దగ్గరికి వచ్చేసేది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. అమ్మ చెప్పినా మీకు 10 పాయింట్స్ వచ్చేస్తాయి. అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఆన్సర్ తెలియకపోతే ఫైనల్ గా పాస్ కూడా చెప్పొచ్చు. శ్రీరామ్ రెడ్డి రెడీ? ఎస్ సార్. ఈ ఫస్ట్ క్వశ్చన్. లవ్ యాపిల్ అని వీటిల్లో దేన్ని అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ యాపిల్, బి నిమ్మ, సి నారింజ అండ్ డి టొమాటో. మదర్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. ఐ హావ్ నో ఐడియా, కానీ యాపిల్ అనుకుంటున్నాను. యాపిల్ ని లవ్ యాపిల్ అని కూడా అంటారని మీరు అనుకుంటున్నారు. ఓకే శ్రీరామ్ ఏమంటావు? టొమాటో ఫిక్స్. టొమాటో. అమ్మ యాపిల్ అన్నారు, ఏమో అమ్మని అడిగేసి మళ్ళీ అమ్మ చెప్తే కాదని టొమాటో అంటున్నావు. కాన్ఫిడెంటా? ఓకే నీకోసం టొమాటో ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ డి టొమాటో ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. మనోజ్ కుమార్ రెడీయా? రెడీ సార్. నీ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడిని చంపింది ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ దుర్యోధనుడు, బి కర్ణుడు, సి భీష్ముడు, డి ద్రోణాచార్యుడు. నో ఐడియా. ఘటోత్కచుడు ఎవరో తెలుసా? అంటే మైథాలజీ మీద అంతా. ఓకే గెస్ట్ చేయగల. అసలు ఆయన ఎవరో తెలుసా? ఘటోత్కచుడు మన భీముడు ఉన్నాడే ఆయన కొడుకు. మరి అమ్మని అడుగుతావా? దుర్యోధనుడు. దుర్యోధనుడు అనుకుంటున్నారు. అమ్మ దుర్యోధనుడు అనుకుంటున్నారు. నువ్వెవరు అనుకుంటున్నావు? పాస్ చేస్తావా? షూరా? ఓకే పాస్ చేస్తున్నావు కాబట్టి నీకు 0 పాయింట్స్. కర్ణుడు. కర్ణుడా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. అవును కర్ణుడు రైట్ ఆన్సర్. హేమశ్రీ, హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ చిత్తూరు, బి కడప, సి కర్నూలు, డి అనంతపురం. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. చిత్తూరు జిల్లా అనుకుంటున్నాను. చిత్తూరు జిల్లా అనుకుంటున్నారు. అమ్మ చిత్తూరు జిల్లా అనుకుంటున్నారు. హేమశ్రీ ఏం చేద్దాం? చిత్తూరు ఫిక్స్. చిత్తూరు ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ చిత్తూరు ఈజ్ ద రైట్ ఆన్సర్. Therefore 10 points to you. స్మైలీ నిఖిత. IPC లోని ఏ సెక్షన్ కింద ఉరి శిక్ష వేస్తారు? IPC లోని ఏ సెక్షన్ కింద ఉరి శిక్ష వేస్తారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 420, బి 302, సి 333 అండ్ డి 348. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ హెల్ప్ కావాలి. 302 అని. అమ్మ 302 అనుకుంటున్నారట. నువ్వేమంటావు? అమ్మ చెప్పినట్టే చెప్తాను. సో అమ్మ చెప్పినట్టు చెప్పిన నిఖిత ఆప్షన్ బి 302 ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. వెల్ సాయి సంపత్ ఎంత ఉందో నీ మార్కుల సంపద చూద్దామా? ఎస్ సార్. రెడీ. మనకు నచ్చిన వ్యక్తిని చూస్తున్నప్పుడు కంటి పాప ఎంత శాతం విస్తరిస్తుంది? మనకి నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు కంటి పాప ఎంత శాతం విస్తరిస్తుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 45%, బి 10%, సి 70% అండ్ డి 33%. సార్ ఇట్స్ డి 33%. డి 33%. ఎస్ సార్. కాన్ఫిడెంటా? అమ్మని అడుగుతావా? కాన్ఫిడెన్స్. ఓకే నీకోసం డి ఫ్రీజ్ చేసేనా? ఎస్ సార్. డి 33% ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ రాంగ్. మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే మన కన్ను 45% ఇంకా వైడ్ అవుతుందట. ఫెంటాస్టిక్ 5 ఫెంటాస్టిక్ గా అయిపోయిన తర్వాత మన స్కోర్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. శ్రీరామ్ రెడ్డి ఈజ్ ఆన్ 10 పాయింట్స్, హేమశ్రీ ఆన్ 10 పాయింట్స్, నిఖిత ఆన్ 10 పాయింట్స్, మనోజ్ కుమార్ ఈజ్ ఆన్ 0 పాయింట్స్, సాయి సంపత్ ఈజ్ ఆన్ -5. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం సెకండ్ రౌండ్. చిత్రం ద పిక్చర్.
ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. అమ్మ నుంచి హెల్ప్ ఉండదు, పాస్ ఉండదు, బజర్ ఉంటుంది. ఓకే, సో మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలోని స్వాతంత్ర సమరయోధుని విగ్రహానికి ఏ పేరు పెట్టారు? ఎస్ నిఖిత. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈయన ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ విగ్రహానికి పెట్టిన పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. చిత్రం పిక్చర్ లో మీ అందరికి సెకండ్ క్వశ్చన్, సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ కార్టూన్ క్యారెక్టర్స్ లో ఎలక పేరేంటి? అరే అందరు నొక్కారు కానీ ఫస్ట్ నొక్కేసింది నిఖిత. మళ్ళీ యువర్ ఆన్సర్. జెర్రీ. ఎలక. ఎలక జెర్రీ. ఎలక జెర్రీ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 more points to you. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని సూపర్ స్టార్ తెలుసుగా, ఏ రాష్ట్రంలో జన్మించింది? బజర్ ప్రెస్ చేసింది హేమశ్రీ. యువర్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్. సూపర్ అందగాడు, సూపర్ హీరో అయిన మహేష్ బాబు జన్మించింది ఆంధ్రప్రదేశ్ లో కాదు. -5. ఎవరైనా గెస్ చేయగలరా? తమిళనాడు. తమిళనాడు ఇస్ రైట్ ఆన్సర్. వెల్, చిత్రం పిక్చర్ లో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. చకా చకా టకా టకా ఆన్సర్స్ చెప్పేసి నిఖిత ఇస్ లీడింగ్ విత్ 30 పాయింట్స్. సెకండ్ పొజిషన్ లో శ్రీరామ్ రెడ్డి విత్ 10 పాయింట్స్. అండ్ దెన్ హేమశ్రీ ఒక చిన్న బుల్లి తప్పు చేసి విత్ 5 పాయింట్స్. అండ్ దెన్ మనోజ్ కుమార్ ఇస్ ఆన్ 0 పాయింట్స్. సాయి సంపత్ ఇస్ ఆన్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీ అందరికి బోర్డ్ మీద ఒక వర్డ్ డిస్ప్లే చేస్తాను, కానీ దాని లెటర్స్ డిస్ప్లే చేయను. ఒక్క లెటర్ మాత్రమే చూపిస్తాను. చూపించిన తర్వాత నేను మీకు క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన లెటర్ని బట్టి, ఆ క్లూని బట్టి, ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ని బట్టి, ఆ ఇచ్చిన లెటర్ యొక్క ప్లేస్మెంట్ని బట్టి ఆ వర్డ్ అంటే మీరు కరెక్ట్గా వెంటనే గెస్ చేయాలి. చేస్తే మీకు 50 పాయింట్స్. ఓకే, ఒకవేళ మీరు విత్ ఇన్ టైం కనుక చెప్పలేకపోతే నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 30 points. ఆ తర్వాత 20 పాయింట్స్. ఆ తర్వాత 10 points. మరి ఎప్పుడైనా తప్ప ఆన్సర్ చెప్తేనో -5. ఎప్పుడు చెప్పినా -5. బజర్ రౌండ్ రెడీయా? మీ అందరి కోసం లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. ఇంకా ఎన్ని పేజీలు రాస్తావు బాబు? ఎస్, శ్రీరామ్ కేదో స్ట్రైక్ అయింది. శ్రీరామ్ యువర్ ఆన్సర్. అడ్వకేషన్. నువ్వు అడ్వకేట్ అవుదాం అనుకుంటున్నావా? నో సర్. మరి అడ్వకేషన్ కొత్త పదం సృష్టించావు. డి సరిపోతే సరిపోతుందా బంగారం? అన్ని సరిపోవాలి కదా. సో -5. మీ అందరికి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 10. ఎస్ మనోజ్ కుమార్. అడిషనల్. అడిషనల్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. ADDITIONAL. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? సరిపోయాయి. క్లూ సరిపోయింది. 40 పాయింట్స్ టు యు. సో లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ అయిపోయింది. సెకండ్ వర్డ్ చెప్పేసుకుందామా? మీ అందరి కోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ. నేను ఇప్పుడు అంటూనే ఉంటాను ఈ మాట మా అమ్మతో. నాకు తెలుసమ్మా నీకు అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. టైమ్ ఆఫ్. సో 50 పాయింట్స్ చెప్పలేకపోయారు కాబట్టి
వెల్ 40 పాయింట్స్ కోసం నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 11. Time up. Well, 30 points మీ అందరికి నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 14. టైమ్ అప్. సో చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్ కి ఇప్పుడు 20 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఎస్ మిస్టర్ సాయి సంపత్, యువర్ ఆన్సర్. Discrimination. డిస్క్రిమినేషన్ అంటే ఏంటి సంపత్? Showing difference. షోయింగ్ డిఫరెన్స్. Yes. కెన్ యూ స్పెల్ దట్? DISCRIMINATION. మీనింగ్ సరిపోయిందా? Yes, sir. మరి ఆన్సర్ సరిపోయిందా? Yes, sir. ఎస్ సార్, 20 పాయింట్స్ టు యూ. సరే, మీ అందరికి లిటరేచర్ లో మూడో వర్డ్ ఆన్ ద బోట్. 11 లెటెడ్ వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 11. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. టైమ్ అప్. ఓకే, టైంకి చెప్పలేకపోయారు కాబట్టి మీ అందరికి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 8. టైమ్ అప్ అగైన్. ఓకే, మీరు చెప్పలేకపోయారు కాబట్టి 40 పాయింట్స్ కి ఇప్పుడు 30 పాయింట్స్ కి నేను మీకు ఇస్తున్నాను ఇంకో క్లూ లెటర్ నంబర్ 1. ఎస్ శ్రీరామ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. Appointment. శ్రీరామ్, కొంచెం అపాయింట్మెంట్ స్పెల్లింగ్ పూర్తిగా చెప్తావా? APPOINTMENT. మన క్లూకి సరిపోయిందా? సరిపోయిందా అక్క? Yes, sir. Yes sir, that's the right answer and 30 points to you. మొత్తానికి లిటరేచర్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ మనోజ్ కుమార్ is leading with 40 points, శ్రీరామ్ రెడ్డి with 35 points, నిఖిత with 30 points, సాయి సంపత్ with 15 points and హేమశ్రీ with 5 points. ఫైనల్లీ మనం వచ్చేసిన లాస్ట్ రౌండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే, బట్ తప్పు ఆన్సర్ చెప్తే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 points. తప్పు ఆన్సర్ చెప్తే -20. థర్డ్ క్వశ్చన్ కి 60. తప్పైతే -30. ఫోర్త్ 80. తప్పైతే -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్ తప్పైతే -50. రైట్. రన్ రాజరంలో మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్స్ క్వశ్చన్. హియర్ గోస్. కివీస్ అంటే ఏ టీమ్? యా, 3 బజర్లు నొక్కబడ్డాయి. ఫస్ట్ బజర్ సాయి సంపత్, యువర్ ఆన్సర్. New Zealand. కాన్ఫిడెంటా? Yes, sir. సాయి సంపత్, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు. రెడీ అందరూ? మహాత్మా గాంధీ భార్య పేరేంటి? మనోజ్ కుమార్, యువర్ ఆన్సర్. టైమ్ అప్. ఓకే అన్న, బజర్ ఒక్కటే కాదు కదా, ఆన్సర్ కూడా చెప్పాలి కదా. సో -20. కస్తూర్బా గాంధీ. ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ కి మీ అందరి క్వశ్చన్. శ్రీలంక కరెన్సీ ఏంటి? హియర్ గోస్. ద బజర్ ప్రెస్ చేసింది నిఖిత, యువర్ ఆన్సర్. డాలర్. మనోజ్ కుమార్ చేసిన తప్పునే నిఖిత మళ్ళీ చేసింది. మనం చేసిన తప్పుకి -20, నువ్వు చేసిన తప్పుకి -30. వాట్స్ ద రైట్ ఆన్సర్? ఎవరికి తెలుసు? హ్యాండ్స్ అప్. Sri Lankan rupee. శ్రీలంకన్ రూపీ. హేమశ్రీ, నీకు తెలుసా? Sri Lankan. ఎస్, రూపీ ఇస్ ద రైట్ ఆన్సర్. మీ అందరికి
80 points question. Here goes. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఈ గేయాన్ని రాసిందెవరు? నిఖిత, ఇందాక ఆన్సర్ చెప్పి పోగొట్టుకున్నావు, మరి ఇప్పుడు చెప్పి ఏం చేస్తావు? శంకరం బాడి సుందరాచారి. ఇందాక ఒక్కసారి కంగారు పడి బజర్ నొక్కి 30 పాయింట్స్ పోగొట్టుకుని 0కి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ బజర్ నొక్కావు, కానీ ఈసారి అట్లీస్ట్ ఆన్సర్ చెప్పావు. కాన్ఫిడెంట్ గానే చెప్పినట్టున్నావు, అవునా? నిఖిత, ఈ ఆన్సర్ తో, నువ్వు చెప్పిన ఆన్సర్ తో నువ్వు 0 నుంచి 80కి వస్తున్నావు. రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. మీ అందరిలో ఒకరిని ఛాంపియన్ చేయడానికి, ఎవరినైనా చేయడానికి రెడీగా ఉంది. ఎస్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న మీ అందరికి. రెడీయా? Yes, sir. ఏ సబ్జెక్ట్ లో విశేష కృషి చేసిన వారికి జ్ఞానపీఠ్ అవార్డు ఇస్తారు? బజర్ అందరికన్నా ముందుగా నిఖిత ప్రెస్ చేసింది. మా యువర్ ఆన్సర్ అకాడమీ. నిఖిత 80లో ఉంది. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఉంటే ఇప్పుడు 180కి వెళ్తావు. నువ్వు తప్ప ఆన్సర్ చెప్పితే 80 - 50 30కి వస్తావు. శ్రీరామ్ రెడ్డికి సాయి సంపత్కి టై అవుతుంది. నిఖిత, జ్ఞానపీఠ్ అవార్డ్ ఇచ్చే సబ్జెక్ట్ ఏది అంటే అకాడమీ అన్నావు. దట్ ఇస్ not the right answer. -50. And now the answer is, ఎవరికైనా తెలుసా? Literature. Yes, literature కి ఇస్తారు. Now we have the tiebreaker question to Sriram Reddy and Sai Sampath. సో మీ ఇద్దరికి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. క్వశ్చన్ పూర్తిగా విని ఆన్సర్ తెలిసిన వాళ్ళు ముందుగా బజర్ నొక్కండి. ఓకే? Yes, sir. నేను మీకు ఒక అబ్రివేషన్ చెప్తాను, మీరు దానికి ఫుల్ ఫామ్ చెప్పాలి. నేను మీకు ఇచ్చే అబ్రివియేషన్ MBBS. శ్రీరామ్ రెడ్డి ఐడియా లేదా? No, sir. సాయి సంపత్? Bachelor of Medicine, Surgery. సారీ. Sir, can I? శ్రీరామ్, నీకు తెలుసా? Bachelor of Medicine, Bachelor of Medicine and Bachelor of Surgery. సాయి సంపత్ బజర్ నొక్కి టైంకి చెప్పలేకపోయాడు. సాయి సంపత్ సగంలో ఆపేసిన ఆ ఆన్సర్, శ్రీరామ్ రెడ్డి బజర్ నొక్కకుండా పూర్తి చేసిన ఆ ఆన్సర్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇవాళ అతి వినూత్నంగా, అన్నిటికీ విరుద్ధంగా, సరికొత్తగా ఛాంపియన్ అయ్యాడు విత్ 35 పాయింట్స్ శ్రీరామ్ రెడ్డి. అసలు నిఖిత ఛాంపియన్ అవ్వాల్సిన ప్రశ్నకి తను మిస్ అయ్యి ఇంకొక ఇద్దరిని ఛాంపియన్స్ కి రంగంలో దింపడం ఏంటి? ఆ దింపిన ఇద్దరిలో బజర్ ప్రెస్ చేసిన వాడు రాంగ్ ఆన్సర్ చెప్పి పక్క వాడిని గెలిపించడం ఏంటి? అండ్ బజర్ ప్రెస్ చేయని వాడు తర్వాత ఆన్సర్ చెప్పడం ఏంటి? వాబోయ్, సో మెనీ ట్విస్ట్. అండ్ ఆల్సో ఇప్పటిదాకా ఛాంపియన్ హిస్టరీలో లోయెస్ట్ స్కోర్ ఛాంపియన్ అయ్యాడు శ్రీరామ్. సో విత్ సో మెనీ ట్విస్ట్స్. ఎనీవేస్, సూపర్ గా ఆడేశారు అందరూ. ఎస్, Yes, sir. సో మీ అందరికి ఈ టీం నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్.
ఫైనలీ విత్ ఆల్ ది ట్విస్ట్ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీరామ్ రెడ్డిని వాళ్ళ మదర్ని వేదిక మీదకి ఆహ్వానించారు. హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఆల్రెడీ ఛాంపియన్ అవుతారని ఎక్స్పెక్టేషన్ తో వచ్చాను. అంటే తను ఛాంపియన్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ తను ఛాంపియన్ అయ్యే ప్రాసెస్ ఇన్ని మలుపులతో ఉంటుంది ఎక్స్పెక్ట్ అలా చేశారు. లేదు సార్, అలా లేదు, అలా మాత్రం లేదు. అలా లేదు. బాబు మలుపులు రాజా చెప్పు నాయనా, నువ్వెలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. హ్యాపీగా మాత్రమే ఫీల్ అవుతున్నావా? చాలా రిలీవ్డ్ గా ఫీల్ అవుతున్నావా? టెన్షన్ నుంచి బయటకు వచ్చాను సార్. టెన్షన్ బయటకు వచ్చావు. అసలు కాదు 35 లో ఉన్నప్పుడు నువ్వు అది ఆన్సర్ చెప్పగలిగావా ఆ 100 పాయింట్స్ కి? మన అంటే నిఖిత ట్రై చేసింది. లిటరేచర్ అని తెలుసు సార్, నొక్కాను. నొక్కావు కానీ నీకన్నా ముందు తను నొక్కేసింది. ఎనీవేస్ అటు చేసి ఇటు చేసి ఛాంపియన్ అయ్యావంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ కాబట్టి. అండ్ ఇంత బాగా ఆడినందుకు నీకు కంగ్రాచులేషన్స్ అండ్ Thank you, ఈటీవీ sir. నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీరామ్ రెడ్డికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో శ్రీరామ్ రెడ్డి ఎస్ సార్. ఫైనల్ గా ఎలాగో ఛాంపియన్ అయిపోయావు కాబట్టి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ గెలిచేసుకున్నావు. అండ్ మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా గెలిచేస్తావా? ఎస్ సార్. ట్రాఫీ గెలిచేస్తావా? ఎస్ సార్. 1,00,000 రూపాయలు గెలిచేస్తావా? ఎస్ సార్. ఆట గెలిచేస్తావా? ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ విత్ ఆల్ సో మెనీ వండర్ఫుల్ ట్విస్ట్స్ ఇవాళ ఛాంపియన్ లా గడిచింది. మరి ఇలాంటి మరికొన్ని కొత్త కొత్త మలుపుల కోసం రేపు కలుద్దామా? అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.